హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్ పార్ట్ 1' సినిమా జనవరి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. చాలామంది ఇవాళ అర్ధరాత్రి సమయం నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అలాగైతే ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. 'సలార్' అంచనాలకు తగ్గట్టే భారీ విజయాన్ని అందుకుంది. కేజీఎఫ్ 1-2 ద్వారా దుమ్మురేపిన ప్రశాంత్ నీల్ 'సలార్ పార్ట్ 1'తో అదే మ్యాజిక్ చేశాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా నచ్చింది. దాంతో కలెక్షన్ల వర్షం కురిసింది. 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయిన 'సలార్' ఇప్పటికే 715 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినా 'సలార్' షోలు మాత్రం హౌస్ఫుల్గానే సాగాయి. అందువల్ల ఇప్పుడు ఓటీటీలోనూ మళ్ళీ చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా పృథ్వీరాజ్, ఇతర కీలక పాత్రల్లో జగపతి బాబు, ఈశ్వరీరావు, శృతి హాసన్ తదితరులు నటించారు. ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'సలార్' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది. థియేటర్స్లోకి వచ్చిన 45 రోజుల తర్వాత అనే అగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్లోకి తీసుకురావాలని అనుకున్నా అంతకంటే ముందుగానే రిలీజ్ అయిన 30 రోజుల్లోనే స్ట్రీమింగ్లోకి వచ్చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.